హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు మునంకాడ ఇది ఆనపకాయ పప్పు చేస్తాం ఫ్రెండ్స్. దాల్చా, మేము దాల్చా అంటాం ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఇది కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఒక 3 చిటాకులు అంతా కందిపప్పు, ఒక చిటాకు శనగపప్పు వేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టిన ఫ్రెండ్స్. తగినంత ఉప్పు. ఇది కొంచెం రుబ్బుకోవాలి, కొంచెం మామూలుగా ఇట్లా రుబ్బుకుంటే. అలా నూనె పోసిన, ఒక 4 చెంచాల నూనె పోసిన, ఒక 4 చాయ్ చెంచాల నూనె పోసిన. అలా కొంతమంది పలుసగా, కొంతమంది చిక్కగా చేసుకుంటారు. ఇలా శనగపప్పు వేసిన కదా, శనగపప్పు వేసిన కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ దగ్గరకు అవుతుంది. మసిలి చల్లగా అవుతుంది కదా, దగ్గరకు అవుతుంది. ఇక ఇంట్లోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలానే వేసేస్తా. కొంచెం కారం ఎక్కువ లేదు, కొంచెమే, గింత చాయ్ చెంచా. ఎక్కువ పచ్చిమిర్చి, ఎర్రకారం తక్కువ. ఆన్ చేసిన పొయ్యి. జీలకర్ర ఆవాలు, కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక ఎండుమిర్చి ఒక 4. కొత్తిమీర, కరివేపాకు. ఇవి కొంచెం ఉడకబెట్టుకోవాలి. నేను కొంచెం నూనె లేగిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి ఇలా. ఎందుకంటే మనం దాల్చల ఎంబడే వేసుకొని మసాలా పెట్టుకొని ఇది ఎంబడే తిన్నామనుకో, అవి కొంచెం ఉప్పు లెక్క ఉంటుంది. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా ఉంటుంది. ఒక 3 నిమిషాలు కొంచెం నూనె లేగిన తర్వాత ఈ పప్పు మనం ఇలా గుమ్మరిచ్చేసేయాలి అంతే. అది చిన్న ప్లేట్ ఉంది అంటే సేమ్ తాడుంది దాని మీద. ఒక్క 2 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఇది చేస్తే అయిపోతుంది. వీడియో పప్పు ఇక ఇలా పోస్తున్నాము. ఇది ఒక 5 నిమిషాలు మసలాలి. ఇది ఒక 5 నిమిషాలు మసలాలి. మసిలిన తర్వాత ఒక 5 నిమిషాలు మసిలిన తర్వాత దింపుకుంటే అయిపోతుంది దాల్చా.
ఆనపకాయ మునక్కాడ దాల్చా. ఒక్కొక్కరు ఇలా టమాటాలు వేసుకుంటారు, వంకాయ వేసుకుంటారు, క్యారెట్ అన్నీ కూడా వేసుకుంటారు. ఒక 2 నిమిషాలు అయితే ఇది తెల్లన్నంల కన్నా బగారా చేసుకుని తిన్నామనుకో మస్తు ఉంటుంది. ఉట్టినే వండుతుంది పప్పు, ఈ నీళ్ళు వాడాలి. ఒక 2 నిమిషాలు దాంట్లో నూనెలో ఫ్రై చేసినాం కదా, ఇది దీంట్లో ఏమంతా మసలితే ఉడికిపోతాయి మెత్తగా. ఇప్పుడు ఇంత పలసగా ఉంది బిడ్డ, ఇది చల్లగా అయిందనుకో శనగపప్పు వేసినాక కొంచెం చిక్కగా పడుతుంది. మసిలి బేట ఒక 5 నిమిషాలు అయింది, మసిలిపోయింది. మసిలిపోయింది, దించేస్తున్నా. ఈ రెసిపీ గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.